సిటీ కేబుల్. దొంగదారిన మళ్లీ అధికారంలోకి రావడం కోసమే డీలిమిటేషన్. ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి. కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాలలో దొంగచాటున అధికారంలోకి రావడం కోసమే డీలిమిటేషన్ ప్రక్రియకు పూనుకుందని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో సాధారణ సమావేశం అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం దక్షిణాది రాష్ట్రాల్లో అధికారంలోకి రావడానికి డీలిమిటేషన్ ప్రక్రియను ప్రారంభించనున్నదని 2011 లెక్కల ప్రకారం తాము వ్యతిరేకమని అన్నారు. మహిళా బిల్లుకు 100% మద్దతు ఇస్తామని, అశాస్త్రీయ పద్ధతిలో జరుగుతున్న డీలిమిటేషన్ ప్రక్రియను మాత్రం వ్యతిరేకిస్తామని తెలిపారు. డీలిమిటేషన్ వల్ల దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగనుందని అన్నారు. తెలంగాణ కేంద్రానికి 5 రూపాయలు ఇస్తే తెలంగాణకు కేంద్రం 2 రూపాయలను మాత్రమే తిరిగి ఇవ్వనున్నదని అన్నారు. తాండూరు ప్రజలకు త్రాగునీటి సమస్య రాకుండా శాశ్వత పరిష్కారం కోసం కాగ్నా నది నుండి నీటి సరఫరాకు అన్ని వార్డులలో బోర్లు వేసి త్రాగునీటిని అందించడానికి మున్సిపల్ కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపిందని అన్నారు. తాండూరు పట్టణంలోని 36 వార్డులలో ఉన్న నీటి సమస్యలపై సమావేశంలో చర్చ జరిగిందని అన్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, యుజిడి మరియు నీటి సరఫరాపై సంబంధిత అధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు. తాండూరు సమస్యలపై స్పందించి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తాండూరు ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తాండూరు మున్సిపల్ చైర్పర్సన్ అట్లోల నీరజ బాలరెడ్డి, వైస్ చైర్మన్ అబ్దుల్ రజా, తాండూరు మున్సిపల్ కౌన్సిలర్ మధుసూదన్ రెడ్డి, పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. మనం సపోర్ట్ చేస్తాము. మహిళా బిల్లుకు వ్యతిరేకం కాదు. మనం ఇప్పుడు జరిగినటువంటి శాస్త్రీయ పద్ధతిగా డీలిమిటేషన్ జరుగుతలేదు. శాస్త్రీయ పద్ధతిగా డీలిమిటేషన్ జరిగితే దానికి కూడా మనం సిస్టమ్ వదులున్నాం. మనం 2009లో చేసినాం. సౌత్కు మనకు ఒక కరెక్ట్ పై మనం ఒకటే ఆ రోజు 1976లో ఏదైతే ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టిండ్రో దానికి కట్టుబడి మనమంతా కూడా అప్పటి నుంచి జనాభా తగ్గిస్తున్నాం. మనం ఆ రోజు సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి దాన్ని మనం పెట్టినటువంటి ఆచారాన్ని మనం పాటించినాం. అదే నార్త్ వాళ్ళు పాటించలేరు. అందుకే వాళ్ళ దగ్గర పాపులేషన్ బేసిస్కి ఇస్తే వాళ్ళ దగ్గర ఎక్కువ సీట్లు వెళ్ళిపోతున్నాయి. ఈరోజు ఒకటే ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు మన దగ్గర 17 సీట్లు ఉన్నాయి. మన 17 పోయి 25 అవుతున్నాయి. మనకి వాళ్ళ 80 పోయి 120 అవుతున్నాయి. ఇప్పుడు మనం మొత్తం సౌత్లో మొత్తంలో మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే 190 సీట్లు మనకు వస్తలేవు. వాళ్ళకు దాదాపు 380 సీట్లు వాళ్ళకి పెరుగుతున్నాయి. వాళ్ళకి చాలా డిఫరెన్స్. మనకు మొత్తం 60-65 సీట్లు మన దగ్గర పెరుగుతున్నాయి మొత్తంలో. వాళ్ళకు వచ్చి 300 దాదాపు 240 సీట్లు వాళ్ళకి పెరుగుతున్నాయి. వాళ్ళు ఈజీగా మళ్ళీ ఒకసారి దొంగదారిన అధికారానికి రావడానికి, మరొకసారి అధికారానికి రావడానికి ప్రయత్నంలో భాగమే ఈ డీలిమిటేషన్. వాళ్ళకి శాస్త్రీయ పద్ధతి చేస్తే ఖచ్చితంగా మేము కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ మా నేషనల్ అధ్యక్షుడు కానీ ఆయన సిద్ధంగా ఉన్నాడు. దానికి రెడీగా ఉన్నారు. నిన్న కూడా చెప్పడం జరిగింది. డీలిమిటేషన్ ఎప్పుడు చేసినా 1971 ప్రకారం చేయాలని చెప్పి అప్పుడు యాక్ట్లో పొందపరిచింది. ఇప్పుడు ఉన్నటువంటి జగన్నాభ ప్రతిపాదన తీసుకోకుండా, ఎందుకంటే 76లో మనం ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టినాం. మొన్న 2009లో తీసుకున్నది కూడా 1971 దాని ప్రకారమే మనం తీసుకున్నాం. 1971 సెన్సెస్ ప్రకారం తీసుకున్నాం. ఈ రోజు ఉన్నటువంటి దాంట్లో తీసుకుంటే 2011లో తీసుకుంటని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు అంటున్నారు. అది తీసుకుంటే మనం నష్టపోతున్నాం. దాంట్లో వద్దు. శాస్త్రీయ పద్ధతిగా ఇప్పుడున్నటువంటి మనకు మేజర్గా ఫైనాన్షియల్గా మంచి గ్రోత్ని ఇచ్చేటువంటి రాష్ట్రాలు మనది. తెలంగాణ కానివ్వండి, చెన్నై కానీ, బాంబే కానీ, ఇలాంటి రాష్ట్రాల్లో డబ్బులు తీసుకుపోయి నార్త్కి ఇచ్చుకుంటా అంటే ఇవ్వదట్టలేము. మన దగ్గర పర్ క్యాపిటల్ 2 రూపాయలు ఉంటే వాళ్ళ దగ్గర 50 పైసలు కూడా మన స్టేట్కి ఇక్కడ నుంచి మనం పంపించేది. ప్రతి ఒక్కరికి పంపిస్తే 100% పంపిస్తే వాళ్ళ 25% కూడా సెంట్రల్కి రావట్లేదు. మన డబ్బు తీసుకొని అక్కడ ఖర్చు పెడుతున్నాడు. మనకు వచ్చే జీడిపి ప్రకారం అన్న డీలిమిటేషన్ చేయమంటున్నారు మన ముఖ్యమంత్రి గారు. మనకి ఇబ్బంది లేకుండా ఆ రోజు వాళ్ళు చెప్పినటువంటి నామ్స్కు మనకు కట్టుబడినందుకు మనకే ఉరిశిక్ష పెడుతున్నారు. మన మెడకు తాడేస్తున్నారు. ఆ విధంగా చేయొద్దంటున్నాం. మనం ఖచ్చితంగా ఈ విధంగా ఏదైతే మన తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగిందో ఆ ఉద్యమానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ నుంచి సారథ్యం వహించడానికి ముందుకు వస్తున్నాడు. ఖచ్చితంగా సౌత్ అంతా కూడా మూకుమ్మడి చేసి ఖచ్చితంగా మొన్న జరిగినటువంటి రైతుకు చేసినటువంటి నల్ల చట్టాలను ఏ విధంగా అయితే వెనకకు తీసుకున్నారో ఈ డీలిమిటేషన్ కూడా వెనకకు తీసుకున్నంత వరకు మాత్రం ఈ ఉద్యమం ఆగదు.
2 కోట్ల రూపాయలు వాట్సాప్ కోసం పెట్టుకోవడం జరిగింది. ప్రతి వాళ్ళు ఇప్పటికీ 2-3 బోర్డులు డ్రిల్లింగ్ చేసుకోవడం జరుగుతుంది. దీంట్లో కూడా ఇది చేసుకోవడం జరుగుతుంది. మళ్ళీ కాకినాడ నుంచి కూడా ఎంత అవసరం ఉంటే అంత పాత పైప్ లైన్ కూడా రెక్టిఫై చేసుకోవడం. పాతాలకు అంతా కూడా చాలా ప్రాబ్లం ఉండేది. ఇప్పటికో 70-80% ప్రాబ్లం క్లియర్ అయింది. ఇంకా 10-20% ఎందుకంటే ఆ ఫ్లైఓవర్ కింద వచ్చినందుకు ఫ్లైఓవర్ కింద వచ్చినటువంటి కొన్ని పైప్ లైన్స్ డ్యామేజ్ అయినందుకు కొద్దిగా 1 వాళ్ళ 2 వాళ్ళ ఇబ్బంది అవుతుంది. పాతాట్లో మ్యాక్సిమం ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళు బాగానే మ్యాక్సిమం పనిచేసి చేసారు. ఇంకా కొద్దిగా అక్కడక్కడ ఉంది. తప్పకుండా ఇప్పుడు ఈ కమిటీలో తీసుకున్నటువంటి ఈ ఫండ్స్ తీర్మానాన్ని పెట్టి అవి కూడా కంప్లీట్ అయిపోయింది. దానికి ఆల్టర్నేటివ్ రావట్లేదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తే దాదాపు 26 కోట్ల రూపాయలు అయిందని దాని మీద ఇప్పటికే 2 సార్లు అధికారులు కూడా వచ్చిపోయిండ్రు. రేపు ఎల్లుండో CDMS కమిషనర్ శ్రీదేవి గారు కూడా వస్తున్నారు. ఈ యూజుడి గురించి ఈ కాగ్నా రివర్ పైప్ లైన్ గురించి తొందరగా వచ్చేసి ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ తొందరగా అయ్యే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. గారు మన ఎలక్షన్స్ అప్పుడు ఏదైతే మనకు మాట ఇచ్చినాడో కాగ్నా రివర్ కానివ్వండి, యూజుడి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానివ్వండి, ఈ రెండింటి కూడా ఇప్పటికే సర్కులర్ అధికారులకు అందరికీ కూడా చెప్పి ఉన్నాడు. దాంట్లో భాగంగా నీకు ఇప్పటికే పబ్లిక్ హెల్త్ నుంచి ENC గారు రావడం జరిగింది. మిషన్ భగీరథ నుంచి అధికారులు రావడం జరిగింది. ఇరిగేషన్ వాళ్ళు, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి కాగ్నా నుంచి యూజుడి నుంచి కూడా క్షేత్రస్థాయిలో పరిశీలన కూడా చేపించడం జరిగింది. తను ఒక నోటు కూడా ముఖ్యమంత్రి గారు కూడా తొందరగా చేయాలని చెప్పి నోటు కూడా ఒకటి పంపించడం జరిగింది. దీంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు వెంబడి స్పందించినందుకు మా తాండూరు మున్సిపాలిటీ తరఫున తాండూరు ప్రజల పక్షాన వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సేమ్ టైం ఈరోజు కౌన్సిల్లో ఇప్పుడు వాటర్ సప్లై వేసే ఉంది కనుక దాన్ని కూడా ఎక్కడ కూడా వాటర్ ఇబ్బంది రాకుండా ప్రతి వాళ్ళ 36 వాళ్ళల్లో నిర్దిష్టంగా ఎక్కడ అవసరం ఉన్నా ఎన్ని డబ్బులైనా సరే ఎవరికి కూడా వాటర్ ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత కౌన్సిల్ చైర్మన్ గారి ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఆమోదం చేయడం జరిగింది. అదే కాకుండా ఈరోజు మాస్టర్ ప్లాన్కి సంబంధించింది తాండూరు పట్టణంలో చాలా రోజుల నుంచి సమస్యలు ఉన్నాయి. ఎక్కడో వాళ్ళకి పాపం తెలియకుండా గ్రీన్ ఫీల్డ్ లోపల కూడా ఇల్లు కట్టుకున్నారు, ఇండస్ట్రియల్ జోన్లో ఇల్లు కట్టుకున్నారు, బఫర్ జోన్లో ఇల్లు కట్టుకున్నారు. ఇవన్నింటినీ ఒక వేదికపైకి తీసుకొచ్చి తాండూరులో ఉన్నటువంటి పట్టణ పెద్దలందరినీ కూడా వ్యాపారస్తులను కానివ్వండి, ఇక్కడ ఉన్న స్టోన్ ఇండస్ట్రీస్ వాళ్ళని కానివ్వండి, చిరు వ్యాపారస్తులను కానివ్వండి, చిన్న కమతాలు చిన్న ఇల్లు కట్టుకొని ఈరోజు కొద్దిగా కస్టడీ ప్రాపర్టీలో ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు మల్లరెడ్డిపల్లి అసలు గ్రామాలలో వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, వాళ్ళకి పర్మిషన్ కావాలంటే వాళ్ళకి ఇవ్వలేకపోతున్నారు. ఇటువంటివన్నింటినీ కూడా ఈ మాస్టర్ ప్లాన్లో సవరించుకొని వాళ్ళందరి సమక్షంలో వాళ్ళు ఏదైతే చూపించినటువంటి దానికి ఇప్పటికే మున్సిపల్ కమిషనర్ గారు దీనికి ఎంఐఓడి కమిషనర్ ఎవరిది ఎంఏఓడి వాళ్ళు కదా, కానీ DTCP దేవేంద్ర ఉండేది కదా, ఇప్పుడు లేదా మాస్టర్ ప్లాన్ అయితే దేవేంద్ర రెడ్డి కదా. మాస్టర్ ప్లాన్ డైరెక్టర్ టౌన్ ప్లానింగ్ వారి ఆధ్వర్యంలోనే అదంతా కూడా మార్పు చేయడానికి పర్మిషన్ కూడా తీసుకోవడం జరిగింది. మనది ఉంది తీసుకోవడానికి ఉంది, చూశారు జీవో ఉన్నది. అది స్టేట్లో కొన్ని మున్సిపాలిటీలు తీసుకున్నాము, దాంట్లో మన మున్సిపాలిటీ ఉంది. ఇప్పటికి అది తీసుకోవడం జరిగింది. మాస్టర్ ప్లాన్ చేంజ్ చేసుకోవడానికి ఈరోజు అది కూడా ఏజెండాలో పెట్టడం జరిగింది. అందరినీ సంప్రదించుకొని తాండూరులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా ఒక మంచి మాస్టర్ ప్లాన్ తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి గృహ సముదాయం వాళ్ళకు, ఇండస్ట్రియల్ వాళ్ళకు అనుగుణంగా ఒక మంచి మాస్టర్ ప్లాన్ తయారు చేసుకున్నామని చెప్పి సభ్యులు ఏకగ్రీవంగా ఆ తీర్మానాన్ని కూడా బలపరచడం జరిగింది. అది కూడా కౌన్సిల్ చైర్మన్ గారు, కౌన్సిలర్ గారు ఒక మీటింగ్ కూడా ఎంబడే పెట్టమని చెప్పినాం. అది కూడా తొందరగానే మీటింగ్ పెడతారు. దాంతోపాటు ఈరోజు జరిగినటువంటి అంశాలన్నింటినీ కూడా కౌన్సిలర్లు వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా రేపు డెవలప్మెంట్లో ఇంకా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఏ విధంగా చేసుకోవాలని చెప్పి అందరూ కూడా చర్చించుకోవడం జరిగింది. అవన్నింటినీ కూడా దశల వారీగా ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మీరందరూ కూడా ఎంతసేపు ఓపికతో ఉన్నందుకు మీకు అందరూ కూడా ధన్యవాదాలు మనస్ఫూర్తిగా. ఒకటి ఆ రోజు 1976లో ఫ్యామిలీ ప్లానింగ్ పెట్టినప్పుడు ఒక సౌత్ ఒకటే దాన్ని పాటించింది, నార్త్ అసలు పాటించలేదు.
నార్త్లో ఏమి ఇష్టం వచ్చిన పాపులేషన్ వెళ్ళిపోయింది. మనమేమో వాళ్ళు చెప్పిన నియమ నిబంధనలతో మనం ఒక సిస్టమేటిక్ ఆ రోజు కూడా ఒక దాంతో మనం వాళ్ళు చెప్పిన నియమాలు, గవర్నమెంట్ చెప్పినటువంటి నియమాలు పాటించినందుకు శిక్ష మనకే. మన ముఖ్యమంత్రి గారు ఏమంటుండంటే డీలిమిటేషన్ మహిళా బిల్లు చేయొద్దని ఎవరు కట్టలేదు, ఎవరికి ఇష్టం లేదు. అట్లే ఖచ్చితంగా చేద్దాం, శాస్త్రీయ పద్ధతిగా చేద్దాం. ఎందుకంటే ఆ రోజు గవర్నమెంట్ నామ్స్ మనం పాటించేందుకు మనకు నష్టం చేస్తే ఎట్లా? ఇప్పుడు మనతో మనం గెలిపించి ఎంపీ నేను ఓటేస్తా ముందు పోయి దీన్ని ఎవరు ఆపలేరు అంటుండు. ఆయనకు మన తాండ్రూరు ప్రజలు సౌత్కు నష్టం చేయడానికి ఓట్లేసారు. ఆయనకు మహిళా బిల్లుకి ఓటేయద్దంటలేము. డీలిమిటేషన్ ఖచ్చితంగా దీన్ని పోరాడాలి. ముఖ్యమంత్రి గారు కానీ, నిన్న మల్లికార్జున ఖార్గే కానీ, రాహుల్ గాంధీ గారు కానీ ఖచ్చితంగా ఒక డీలిమిటేషన్కి మాత్రం 100% వ్యతిరేకంగా ఉన్నాం. ఆ పద్ధతితోని ఏదైతే గతంలో 2009లో మనం ఏదైతే డీలిమిటేషన్ చేసినామో దానిలాగా చేస్తే మనకి ఇబ్బంది లేదు, మనకు నష్టం కాదు. లేకుంటే ఇప్పుడున్నటువంటి జిఎస్టీ ద్వారా, ఇప్పుడున్నటువంటి ఇన్కమ్ సోర్స్ ద్వారా ఇప్పుడు ఏదైతే 50% రాష్ట్రాలకి 50% వేస్తాం. ఆ 50% కాకుండా యాక్చువల్ దాంట్లో 50% జర్నల్కి ఇచ్చుకుంటూ ఆ 50% ఏవైతే రాష్ట్రాలు ఉన్నాయో, ఇన్కమ్ సోర్స్ రాష్ట్రాలు ఉన్నాయో, జీడిపి ఏ విధంగా అయితే వస్తుందో దాని కాడ ఇస్తే బాగుంటుందని చెప్పి మన ముఖ్యమంత్రి గారు ఒక ప్రపోజల్ పెట్టిండ్రు. అది అందరికీ కూడా ఆమోదయోగ్యమే. మిత్రపక్షాలు కూడా నిన్న దానికే ఓకే చెప్తున్నాయి. దీన్ని మాత్రం ఇప్పుడు ఉన్నటువంటి డీలిమిటేషన్ మాత్రం మేమైతే గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. దీన్ని ఇది బీజేపీలు ఇప్పుడు జరిగే 4-5 రాష్ట్రాలలో లబ్ధి పొందడానికి మాత్రమే డీలిమిటేషన్ ముందు పెట్టుకున్నారు. కానీ స్వచ్ఛందంగా నిజాయితీగా వాళ్ళకి డీలిమిటేషన్ చేయాలని మాత్రం ఎక్కడ కూడా లేదు. అది మహిళలనే ముందుకెట్టుకొని వాళ్ళు అడగబడుతున్నారు. మహిళల సానుభూతి ఉండాలని చెప్పి సౌత్లో మాత్రం వాళ్ళకి మళ్ళీ పుట్టగతులు ఉండవు. దీంతో ఏదైనా తప్పిదంతో చేసినట్టే పుట్టగతులు ఉండవు. ఇదైతే చాలా మిస్టేక్. ఇది దాన్ని ఈరోజు తీర్మానం ఏకగ్రీవంగా మేమందరం కూడా ఖచ్చితంగా తాండూరు శాసనసభ్యుని కాకుండా మా మున్సిపల్ కౌన్సిలర్లు కానీ, మా తాండూరు ప్రజలు కానీ, మా సర్పంచులు కానీ దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి మున్సిపల్ సర్వసభ్య సమావేశం అయింది. దీంట్లో ఇప్పటికే అధికారులతో మనం సర్వే చేయించిన 8,000 మంది బెనిఫిషరీస్ ఎలిజిబుల్గా తెలియదు. ప్రజాపథంలో మనం అప్లికేషన్స్ పెడితే దాంట్లో వెరిఫై చేసి ఎవరు అర్హులు అంటే 8,000 మంది అర్హులు తేలిండ్రు. ఇప్పుడు వీళ్ళందరూ ప్రపోజల్స్ తీసుకుంటున్నారు. దాంట్లో ఖచ్చితంగా ప్రపోజల్స్ ఇచ్చినట్టు అన్నింటినీ కూడా తీసుకొని మళ్ళీ అధికారులతో ఖచ్చితంగా మళ్ళీ ఇంటింటికి వెళ్ళి అది వెరిఫై చేయించి ఎవరైతే నిజమైనటువంటి అర్హులు ఉన్నారో, ఈరోజు మనం 3,500 ఇల్లు ఇచ్చిన ఊర్లలో ఎక్కడ కూడా కాంప్లైంట్ లేదు. అది ఇవ్వకముందు చెప్పిళ్ళు 1,00,000 తీసుకొని ఇస్తారు, మరో దళిత బంధు అవుతుంది, ఇదవుతుంది అని చెప్పి ఎవరితో ఒక ట్రాన్స్పరెంట్గా ₹1 కాదు 10,000 రూపాయలు కూడా తీసుకొని ఇంద్రం నేను ఇవ్వలే. 3,500 ఇల్లు ఇచ్చినాం. ఇక్కడ చిన్న కాంప్లైంట్ కూడా లేదు. మంచిగా బ్రహ్మాండంగా ఇల్లు కట్టుకొని ఉంటుండ్రు. నేను చాలా మటుకు రూపాయలు పోయినప్పుడు అడుగుతున్నా కూడా ఎవరైనా మీరు రూపాయి ఇచ్చినారని చెప్తే మేము ఎవరికి రూపాయి ఇవ్వలేమని చెప్తున్నారు. దాంట్లో అధికారులది లేదు, ఏ దళారులది లేదు. రేపు డబుల్ బెడ్రూమ్లది కూడా ఖచ్చితంగా ఏ ఒక్కరి దళారీ ప్రమేయం లేకుండా ఖచ్చితంగా జరుగుతుంది. వాళ్ళు ఏదైనా ఒక పని చేసేటప్పుడు అంటుంటారు కాస్ట్ చెట్టుకి రాళ్ళు పడతాయి, కాయం చెట్టుకు రాళ్ళు పడితే ఏం వస్తుంది, ఏం రాదు. ఖచ్చితంగా మంచి పని చేస్తుంటే అంటుంటారు, తప్పదు కదా. ఎలిజిబుల్ ఉన్నటువంటి ఆ 8,000 ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో ఖచ్చితంగా జర్నలిస్టులు కూడా ఇస్తామని చెప్పి అప్పుడు మాట ఇచ్చినాం. జర్నలిస్టులు ఉన్నారు, అమ్మాలి సోదరులు ఉన్నారు, ఇంకా కొంతమంది మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. ఆ 8,000లో ఎవరైతే ఎలిజిబుల్ ఉంటారో వాళ్ళందరూ కూడా రూరల్లో డబుల్ బెడ్రూమ్ తర్వాత మీకు ఖచ్చితంగా ఇందిరా మిల్లు ఇస్తాం. L1లో ఉన్న వాళ్ళకి ఇందిరా మిల్లు ఇస్తాం. అది యాక్సెప్టే కాదు, ఒట్టి అని చెప్పి నీవు సంతోషపడేందుకు కొద్దిసేపు ఇంతవరకు సంతోషపడుతున్నావు, తర్వాత తెచ్చుకుంటావు. తర్వాత కోకట్ బ్రిడ్జ్ ఉన్నది, ఈ ఫౌండేషన్స్కు ప్లాన్ ఉంది. సీఎం గారికి చెప్పలే కానీ చూసుకుంటామని ప్లాన్ ఉంది. మనము ట్రాన్స్పరెంట్గా ఉండాలని చెప్పి ఎక్కడ ఇంతకుముందు గతంలో చేస్తే ఒక ఇంద్రమ్మ ఇల్లు ఎవరైతే ఉంటుందో వాడు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ₹200 కడితే ఉత్కృష్టంగా చెప్పించారు. ఇక దానికి కూడా మళ్ళీ వాడు ఏమో చేస్తుందంటే ఇక దానికి మీరు కూడా ఎక్కువ బుక్ చేసుకోవాలి.
ఇంకా సిఎస్ఆర్ పట్టుకున్నాం. ఎన్ని 40 ట్రాక్టర్లు మనం ఈ పాలసీ ఎప్పుడు లేదు కూడా. ఎప్పటికీ 3000 ఆడ వచ్చి 1000 రూపాయల వరకు 1000 రూపాయల వరకు 3000 ఇది చేసుకొని పోతుంది. మనం దీనికి ఏం చేయలేము. ఇంకా మారతలేరు అధికారులు, ఇంకా మారాలి. ఇంకా దృష్టి పెడితే మాట్లాడతాం చేస్తున్నాం కానీ వీళ్ళు తయారు చేస్తలేం కదా. వీడు పోతే ఇంకోటి వస్తలేదు కదా, ఇంకోటి లేకుండే తయారైతలేదు కదా. ప్రాంతంలో సరైన విద్యుత్ సదుపాయం లేకపోవడం వల్ల లైటింగ్ మరియు ఇతర ఏర్పాట్లలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం అని తెలిపినారు. కావున నిత్యోపకరణంలో పండుగల నిర్వహణకు అవసరమైన విద్యుత్ సౌకర్యం కల్పించటకు ప్రాంతాలను ఏర్పాటు చేయాల్సిందిగా గౌరవ చైర్పర్సన్ గారు ఆదేశించినారు. ముఖ్యంగా సమీపిస్తున్న బక్రీద్ పండుగకు ముందుగానే ఈ ఏర్పాట్లు పూర్తి చేయాల్సిందిగా గౌరవ శాసనసభ్యులు శ్రీ పి మనోహర్ రెడ్డి గారు ఆదేశించినారు. అందుకనుగుణంగా టీజీ ఎంపీ డిసిఎల్ కాన్వెంటేషన్ వారి ద్వారా ఎస్టిమేట్ ద్వారా వారికి సుమారు 2 లక్షలు ఎస్టిమేట్ అమౌంట్ కట్టవలసిందిగా తెలియజేశారు. కావున టీజీ ఎంపీ డిసిఎల్ కాన్వెంటేషన్ వారికి ఈజీగా ప్రాంతంలో ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయడానికి ఎస్టిమేట్ అమౌంట్ సుమారు 2 లక్షలు మున్సిపల్ సాధారణ నిధుల నుండి చెల్లించడానికి పరిపాలన ఆమోదం కొరకై కౌన్సిల్ ముందు ప్రవేశపెట్టినది.